హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత్ స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం ఎల్ఏక్యూస్లో నుంచి క్రామర్స్ రూల్ అండ్ ఇన్వర్షన్ మెథడ్ రెండు నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు అందులో నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్. ఇప్పుడు వేరే మెథడ్ నేర్చుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే బేబీ బుల్లెట్లో నుంచి 13th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్: షో దట్ 1a square a cube 1a square a cube 1b square b cube 1 c square c cube is equal to a minus b, b minus c, c minus a into ab plus bc plus ca, రైట్. సో దీన్ని ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సో చేయాలని ముందు దీన్ని డైరెక్ట్గా ఇలాగే తీసేసుకుంటాను. సో మనం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలంలో నేను జీరో చేసేస్తాను. అంటే ఏం చేస్తాను, జీరో చేయాలంటే ఏంటి, R2 ఇది గౌస్ చార్టెడ్ మెథడ్లో చేస్తాం అనమాట. R2 మైనస్ R1, R3 మైనస్ R అంటే R2 మైనస్ R1 చేస్తే వచ్చిన ఆన్సర్ని రో 2 బదులు రాసేస్తాము అని అర్థం అనమాట. అంటే R2 ఏముంది, R2 మైనస్ R1 అంటున్నాం కాబట్టి 1b స్క్వేర్ b క్యూబ్ మైనస్ R1 1a స్క్వేర్ a క్యూబ్ మైనస్ 1 మైనస్ 1 0 b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ b క్యూబ్ మైనస్ a క్యూబ్. సో అదనమాట. సో 1a స్క్వేర్ a క్యూబ్ 0 b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ b క్యూబ్ మైనస్ a క్యూబ్. సిమిలర్లీ 0 c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ c క్యూబ్ మైనస్ a క్యూబ్. అది సిమిలర్లీ అని అంటే సేమ్ అదే వస్తుందని అర్థం అనమాట. అలాగే వస్తుందని అర్థం అనమాట. సో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడు ఫార్ములాస్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ మీకు 9th 10th అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు మర్చిపోయారంటే ఎందుకు, వేస్ట్ అవన్నీ వేస్ట్. సో అన్నీ గుర్తుపెట్టుకోవటం నేర్చుకోండి, చిన్న చిన్న ఫార్ములాస్. కనీసం ఎగ్జామ్స్ అప్పుడన్నా మీరు ఫార్ములాస్ అని రివైజ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫార్ములాస్ అని రివైజ్ చేసుకొని నేర్చుకోవటం తెలుసుకోండి, రైట్. సో 1a స్క్వేర్ a క్యూబ్ నెక్స్ట్ పేజ్ రాసేస్తే పోయిద్ది. ఇది 1a స్క్వేర్ a క్యూబ్ 0 ఇక్కడేముంది, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది, బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ కదా, ఏ క్యూబ్ కదా. బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సి మైనస్ ఏ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, బి మైనస్ ఏ కామన్ తీస్తా, సి మైనస్ ఏ కామన్ తీస్తా. మరి సెకండ్ రో మొత్తంలో నుంచి తీయాలి కదా, నాకు ఇక్కడ రెండే ఉన్నాయి, మరి ఇక్కడ ఏం పెట్టలేదు, 0 దగ్గర ఏం లేదంటే ఇది కూడా బి మైనస్ ఏ అని అర్థం, ఇక్కడ కూడా సి మైనస్ ఏ అర్థం. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో కామన్ తీస్తే ఏమవుతుంది, బి మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ తీసేస్తే 1 0 0 0 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ బి ప్లస్ ఏ సి ప్లస్ ఏ బి స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి స్క్వేర్ కాకుండా డైరెక్ట్గా రివర్స్ రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏసి ప్లస్ సి స్క్వేర్. ఎక్కడ ఏం చేస్తాను, ఇదంతా అయిపోయింది, బాగుంది, కామన్ తీసేయండి. మళ్ళీ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, ఇక్కడ చూడు R3ని దీన్నే మారుస్తున్నా. R3ని మారుస్తున్నాం అంటే ఏం మారుస్తాం, R3 యూస్ చేస్తూ R3 మైనస్ R2
అంటే R3 మైనస్ R2 చేస్తే వస్తుంది వాల్యూ. అంటే నీకు చూడు ఫస్ట్ అంటే 0 మైనస్ 0 0 అయిపోయింది. సెకండ్ ఏంటి బి ప్లస్ ఏ సారీ R3 మైనస్ R2 అన్నాం కదా. అంటే R3 ఏముంది సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్ దట్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ బి వస్తుంది. నెక్స్ట్ R3 మైనస్ R2 ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏమి ఉన్నట్టు ఇక్కడ ఏసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ అంటే ఏసీ మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చేసిందా నీకు? లాస్ట్ రోకి చేసేయి మరి. 1 కామన్ తీసాం కదా బ్రో మనం. ఏమేమి కామన్ తీసాము చూడు ఒకసారి. బి మైనస్ ఏ సి మైనస్ ఏ ఏమేమి పెట్టాం? బి మైనస్ ఏ సి మైనస్ ఏ బి మైనస్ ఏ ఇంకా సి మైనస్ ఏ కామన్ తీసాం. ఫస్ట్ అలాగే ఉంటుంది 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 0. సెకండ్ రో కూడా అలాగే ఉంటుంది ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. థర్డ్ రో 0. చూడు ప్రీవియస్గా ఏమొచ్చింది సి మైనస్ బి ఏసీ మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి మైనస్ బి ఏసీ మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏమి ఇచ్చాడు ఏసీ మైనస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇంతవరకు ఏం రాదు. ఏం కామన్ ఏ కామన్ ఇస్తే ఏసీ మైనస్ ఏబి. ఓ షిట్ బ్రో. ఏసీ మైనస్ ఏబి ఏ కామన్ తీస్తే అంటే ఏసీ మైనస్ ఏబిలో ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ సి మైనస్ బి ప్లస్ ఇదే ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ మొత్తంలో ఏం కామన్ ఉంది సి మైనస్ బి. సో సి మైనస్ బిది పోతే ఇక్కడే మిగిలింది ఏ ప్లస్ సి ప్లస్ బి అంటే సి మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో లాస్ట్ బదులు మనం ఏమో రాసుకోవచ్చు బి మైనస్ ఏ సి మైనస్ ఏ 1 0 0 ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి సి మైనస్ బి ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సి మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు సి మైనస్ బి కామన్ తీయచ్చు. సి మైనస్ బి కామన్ తీస్తే ఏమవుతుంది బి మైనస్ ఏ సి మైనస్ బి కామన్ తీసేస్తే 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 0 ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ 0 1 ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎందుకు సి మైనస్ బి కామన్ తీసేసాం. సి మైనస్ బి కామన్ తీసేస్తే మనకి ఎట్లా వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇదే స్టెప్ నెక్స్ట్ పేజ్లో రాద్దాం. నెక్స్ట్ పేజ్లో రాసేది అంటే ఏంటి బి మైనస్ ఏ సి మైనస్ బి 1 0 0 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అక్కడేమొస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ ఏ సారీ ఏ ప్లస్ బి అని బి ప్లస్ ఏ నోటే కదా. చూద్దాం ఏ ప్లస్ బి రైట్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ 1 ఏ ప్లస్ బి ప్లస్ సి. సో డెట్ వేస్తాం. ఇప్పుడు మనం డెట్ కొనుక్కున్నాం. డెట్ అంటే ఏంటి ఇది అలాగే ఉంచేద్దాం, మల్టిప్లికేషన్ చేద్దాం లాస్ట్లో. డెట్ అంటే ఇది కదా. సో 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే ఏంటి 1 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ఇంటూ
ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, రైట్. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏసి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏబి. ఇంకేం మిగిలింది, ఏబి ప్లస్ బీసీ ప్లస్ దేర్ ఫోర్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏబి 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 బీసీ దేర్ ఫోర్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వచ్చేసింది. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మనకు రావాల్సింది ఏంటి, ఇక్కడ ఏ మైనస్ బి రావాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది చూడండి ఒకసారి, ఏ మైనస్ బి రావాలి అండ్ ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ మైనస్ బి బి మైనస్ సి రావాలి, సి మైనస్ ఏ ఉంది ఇట్లాగే ఉంది. బి మైనస్ ఇక్కడ ఏం చేయొచ్చు మనం, దీన్ని మైనస్ కామన్ తీసేస్తే ఈ మైనస్ ఏ ఇక్కడ ఏముంది మైనస్ బి మైనస్ కామన్ తీస్తే మైనస్ బి ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ బి ప్లస్ సి మైనస్ సి ప్లస్ బి, అప్పుడేమొస్తుంది మైనస్ ఆఫ్ బి మైనస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్టార్టింగ్ అయిపోయింది, ఏ మైనస్ బి సి మైనస్ ఏ బి మైనస్ సి ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. సో ఏమీ లేదు ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చి మనకి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఇది కూడా ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫాస్ట్గా చెప్పేశాను, చిరాకు వస్తుంది నాకు, ఇది 3వ సారి ఈ వీడియో చేయటం నేను. సో అదే ఇది ఎక్స్ప్లెయిన్ చేయటం నాకు సరిగా రికార్డ్ అవ్వట్లేదు, సరిగా అవ్వట్లేదు, అది అవ్వట్లేదు. రైట్, చూడండి ఇక్కడ ఏం చేసామంటే మనం ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వటానికి మనం ఏం చేసాం, R2ని R2 మైనస్ R1 చేసాం, R3ని R3 మైనస్ R1 చేసాం. సో ఇక్కడ చేసిన ఎట్లాగా కూడా చేశాను ఇక్కడ. సో మైనస్ అనమాట, మైనస్ అంటే ఏంటి, లైక్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అట్లా చేసాం అనమాట. రైట్, సేమ్ ఇదే స్టెప్ నేను ఏం చేశాను, అక్కడ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తాను చూడు. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏంటంటే, బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసాము. సో అదే ఫార్ములాకి రాశాను. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఉంది, అంటే ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఆ ఫార్ములా కూడా రాసేసాను. తర్వాత కామన్ తీసాను, ఏం కామన్ ఉంది, బి మైనస్ ఏ బి మైనస్ ఏ సి మైనస్ ఏ సి మైనస్ ఏ కామన్ తీసేసా. 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కాబట్టి 0 ఇంటూ బి మైనస్ ఏ అనుకున్నాను, 0 ఇంటూ సి మైనస్ ఏ అనుకున్నాను, మనకు వచ్చేసింది. అయిపోయింది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ థర్డ్ రో తీసుకున్నాం, థర్డ్ రోని R3 మైనస్ R2 చేసాం, థర్డ్ రోనే చేసాం R3 మైనస్ R2 అని. చేసిన తర్వాత R3 మైనస్ R2 అని ఇక్కడ రాసాను చూడండి మీకు అర్థం అవడానికి. R3 ఏముంది, 0 మైనస్ 0, R3 మైనస్ R2 సి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ సి మైనస్ బి. సిమిలర్లీ ఇది కూడా అంతే, ఇదేమైపోయింది, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అది ఒకటే, మిగతా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసుకున్న తర్వాత దీన్ని మార్చుకున్నాం, దీన్ని మనం చేంజ్ చేసుకున్నాం. ఎట్లా చేంజ్ చేసుకున్నామో చూడు, ఇదిగో కామన్ తీసాను, అంటే ఏ కామన్ తీస్తే సి మైనస్ బి వచ్చింది, ఇందులో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి సి ప్లస్ బి ఇంటూ సి మైనస్ బి వచ్చేసింది. సో ఇది మళ్ళీ ఈ రెండిట్లో కామన్ 2 సార్లు తీసాను, ఇక్కడ ఏ కామన్ తీసాను ఫార్ములా యూస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సి మైనస్ బి కామన్ తీస్తున్నా, సి మైనస్ బి కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఏ సిబి అంటే ఏ ప్లస్ సి ప్లస్ బి అయిపోయింది. సిమిలర్గా అదే రాశాను, సి మైనస్ బి కూడా కామన్ తీసా, ఉన్నది మిగిలింది కింద రాసా.
తర్వాత ఏం చేసాం మనం డెట్ ఫార్ములా యూస్ చేసుకొని మనం కనుక్కున్నాం. ఇది కనుక్కుంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది లాస్ట్లో ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ వచ్చిన తర్వాత దాన్ని మల్టిప్లై చేసాం. కానీ మనకు ఆడు ఏం కనుక్కోమన్నాడు, ఏ మైనస్ బి అనేది కనుక్కోమన్నాడు, కానీ మనకి ఏమొచ్చింది బి మైనస్ ఏ వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి బి మైనస్ సి అనేది కనుక్కోమన్నాడు, కానీ మనకి సి మైనస్ బి వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేస్తాం, మైనస్ కామన్ తీయాలి. మైనస్ బి ప్లస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ సి ప్లస్ బి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ బి మైనస్ సి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి అయిపోయింది. అది ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఆన్సర్ వచ్చేసింది. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి, కన్ఫ్యూజింగ్గా కూడా ఉండొచ్చు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే రాదు, ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు, ముందే చెప్తున్నా. సో ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోండి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చినట్లయితే కదా, నచ్చకపోయినా కానీ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.